హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి గారు రాజ్ న్యూస్తో మాట్లాడినందుకు. సో రఫీ గారితో మాట్లాడదాం. సో రఫీ గారు, రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి ఒక మహిళా రైతు ఏం మాట్లాడిందో విన్నారు. అయితే పార్లమెంటులో ఈ అమరావతి రాజధాని అనేటువంటిది ఒక చట్టం చేసి దాన్ని గెజెట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే రాజధాని పునర్నిర్మాణంలో మునుపటి జోష్ తీసుకురాగలిగేందుకు ఈ వాల్టి సభ ఎంతవరకు ఊతమిచ్చింది అనుకుంటున్నారు? మేడం నమస్కారం. మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. మేడం అది మా వరలక్ష్మి నాకు కూడా తెలుసు బాగా. నేను కూడా రాజధాని ఉద్యమంలో పనిచేశాను కాబట్టి వాళ్ళందరితో నాకు పరిచయం. అయితే గతంలో ఆ జీవో ఎందుకు రాలేదంటే 10 సంవత్సరాల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు అది కంప్లీట్ కాకుండా ఈ అమరావతి రాజధాని అని చెప్పేసి గెజెట్ ఇవ్వటం అనేది సాధ్యం కాని విషయం. బట్ అయితే మ్యాప్ లో అయితే చూపించారు, నిధులు అయితే ఇచ్చారు. ప్రధానమంత్రి కూడా వచ్చి అప్పుడు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆ రాజధానిని మోడుపోయిన రాజధాని కింద మార్చి చివరికి రోడ్లు కూడా తవ్వుకొని ఆ గ్రావెల్ అమ్ముకునేటువంటి దుస్థితికి వాళ్ళు దిగజారు. మేము అధికారంలోకి తిరిగి వచ్చిన తర్వాత రాజధాని పనులు ముందు అసలు కంచెలు ఏదైతే ఉందో అది తీయటానికే దాదాపు 2 నెలలు పట్టింది. 32 కోట్లు దానికి టెండర్ ఇస్తే ఆ పుక్లైన్లు బుల్డోజర్లు ఎంతో మంది పని చేస్తే తప్పితే అది క్లియర్ కాల. ఇక తర్వాత నిధులు రావటము, టెండర్ ప్రక్రియ, డిజైన్స్ ఇవన్నీ చేసి ఇవాళకి పనులు ప్రారంభించేటువంటి స్థితికి రాజధానిని తీసుకొచ్చాం. ఇది చాలా గొప్ప విషయం. ఇవాళ ప్రధానమంత్రి వచ్చి పూర్తి సహకారం ఈ రాజధాని నిర్మాణానికి నేను ఇస్తానని చెప్పడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు గారు మీరు మాకు రాజధాని పునర్నిర్మాణంలో ప్రధానమంత్రి సభకి రమ్మని చెప్పి మీరు ఆహ్వానం పంపించారు, చాలా సంతోషం. రాజధాని పనులు శరవేగంగా చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి, అందుకు మేము పూర్తి సహకరిస్తామని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. ఆయన ముందు రోజే వెళ్ళిపోయాడు. ఆయనకి రాజధాని అమరావతి కట్టడం ఇష్టం లేదు. అమరావతి ఉన్నది ఆయన ముఖ్యమంత్రి అవడంతోనే 3వ రోజే ఆయన ప్రజావేదికని, అది ప్రభుత్వం, అది స్థలం ప్రభుత్వంది, ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా ప్రభుత్వంది, దాన్ని పడగొట్టేశారు. దేనికి ఉపయోగపడకుండా ఒక కక్ష సాధింపుతో పరిపాలన చేశాడు. అదే రకంగా రాజధాని మీద కూడా చూపించారు. రాష్ట్రంలో ప్రగతి లేకుండా చేశారు. ఇందాక రామచంద్రరావు గారు బాగా తెలుసు, అది చెప్పుకోవటానికి ఇది ఒక అంశంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి. ఇది ఒక్కటే కాదు రామచంద్రరావు, ఈ 10 నెలల్లో మేము చాలా పనులు చేశాం. మొత్తం రోడ్లన్నీ క్లియర్ చేశారు. 100 to 100%. ఎక్కడ కూడా గుంతలు లేకుండా రోడ్లన్నీ క్లియర్ చేశారు. ఇది ప్రజలు చాలా పెద్ద ఎత్తున స్వాగతిస్తా ఉన్నారు. ఎందుకంటే రోడ్లలో పడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2 వీలర్స్ అవన్నీ చేసినప్పటికీ కూడాను ఈ అమరావతి రాజధాని అనేది కొన్ని లక్షల కోట్ల ప్రజల ఎమోషన్ తో కూడుకున్నటువంటిది కదా. ఇది అందుకోసమే మేజర్ గా రోజా గారి ఎమోషనే కాదు, ఈ రాజధాని అనేది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్. దీని మీద తెస్తున్నటువంటి అప్పులు గాని పెట్టుబడి గాని ఎక్కడా కూడా ఇతర జిల్లాల మీద భారం వేయకుండా రాజధానికి సేకరించినటువంటి భూములే అమ్మి 2 లక్షల కోట్ల రూపాయలు దానికి డబ్బులు వస్తాయి. అందులో నుంచి ఆ అప్పులు తీరుస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పున్నారు. ఇతర ఏ జిల్లా మీద కూడా 1 రూపాయి అదనపు భారం పడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కేటాయించిన ఈ 50,000 కోట్ల నిధులకు సంబంధించి వీటికి సంబంధించి మీకు భూములు అమ్మిన తర్వాతనే వీటి లోన్ తీరుస్తారు. 8,000 ఎకరాలు భూములు మిగులుతాయి. ఆ డబ్బుతో నువ్వు రాజధాని కట్టొచ్చు, నువ్వు కంప్లీట్ చేయమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. అయినా సరే అతనికి ఉద్దేశం లేదు, అసలు రాజధాని లేకుండా చేశాడు. ఇవాళ 3 రాజధానుల మీద కూడా ఒక నిర్ణయం, మేము వెనక్కి వెళ్ళాం, లేదా అమరావతి రాజధాని లేదా మేము 3 రాజధానులకి కట్టుబడి ఉన్నామని కూడా చెప్పలేనటువంటి స్థితిలో ఒక రాజకీయ పార్టీ ఉన్నది అక్కడ. అమరావతిని వ్యతిరేకిస్తూ ఇప్పుడు ఉత్తరాలు రాస్తున్నారు.
దొంగ ఉత్తరాలు రాస్తున్నారు. అయినా ప్రపంచ బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇక్కడ రైతులందరినీ కూడా విచారించారు. మేము స్వచ్ఛందంగా ఇచ్చాం భూములు. మేము 1631 రోజు మేము ఉద్యమం చేశాం. అనేక కష్ట నష్టాలు పడ్డాం. పొత్తి గడుపుల్లో కొట్టించుకున్నాం. పోలీసు బూటుతాళ్లతో 4 నెలలు గర్భిణిని కూడా పోలీసులు ఆ రోజున గనగదుర్గమ్మ గుడికి వెళ్తా ఉంటే కొట్టారు. అది కాకుండా రాజధాని నుంచి తిరుపతి వెళ్తా ఉంటే అక్కడికి దారిలో భోజనాలు కూడా చేయకుండా చాలా ఇబ్బందులు పెట్టాడు. ఎవరో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ స్థలంలో కొట్టించాడు. ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియదు. ఏ దేశం పారిపోయాడో, ఏ రాష్ట్రం పారిపోయాడో తెలియదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష ఇవాళ ఈ ఒక నగరం రాజధానే కాదు, ఒక హబ్ క్రియేట్ చేస్తా ఉన్నాం. అది పర్యాటక కేంద్రంగా, విద్యా కేంద్రంగా, ఒక నాలెడ్జ్ సెంటర్ గా, ఒక చారిత్రాత్మకమైనటువంటి మనకి వచ్చినటువంటి సంపద ఏదైతే బుద్ధుడు నడయాడినటువంటి ప్లేసు, అలాగే దేవతలు తిరిగినటువంటి ప్లేసు, ఇవన్నీ కూడా మైథలాజికల్ గా ఉన్నటువంటి పరిస్థితులన్నీ క్రోడీకరించుకొని ఈ రాజధాని నిర్మాణాన్ని 3 సంవత్సరాల్లో పూర్తి చేసి చూపిస్తాం. సేమ్ టైం మీకు పోలవరంలో పనులు ఎంత వేగంగా సాగుతున్నాయో చూడండి. మా వల్ల కాదు, ఇది 25లో అవుతుందో 35లో అవుతుందని చేతులు ఎత్తేసినటువంటి వాళ్ళకి మేము ఆ పోలవరం పనులు ఇవాళ ఎలాగ శరవేగంగా కొనసాగుతుంది. అది కూడా 28లో పోలవరం కంప్లీట్ చేస్తాం. నదులు అనుసంధానం చేస్తాం. పోలవరం బనకచెర్ల 250 టీఎంసీ నీరుని స్టాక్ చేసేటువంటి ప్రాజెక్ట్ కూడా కేంద్రం క్లియరెన్స్ ఇవ్వబోతా ఉంది. ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలు, కంపెనీలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ 5 సంవత్సరాలు ప్రజలు మాకు ఇచ్చినటువంటి ఈ పరిపాలనలో సంక్షేమం. ఒకటే మాట, మేము మే నెలలో 2 సూపర్ 6 అమలు చేస్తామని చెప్పాం. మే నెల వచ్చేసింది, 2వ తారీఖు వచ్చింది. ఈ మే నెలలో తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున, అలాగే అన్నదాత సుఖీభావ మీద రైతులకి ఇచ్చేటువంటి 20,000 రూపాయలు, ఈ 2 పథకాలు ఈ నెలలో అమలు చేయబోతా ఉన్నాం. మొత్తం సూపర్ 6 మొత్తం అమలు చేస్తాం, సంక్షేమం చేస్తాం, అభివృద్ధి చేస్తాం, బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించి సగర్వంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతాం 29. రైట్ అండి. ఓకే, విల్సన్ గారు దేశ సరిహద్దుల్లో మనం చూసాం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా